బాపట్ల జిల్లా రేపల్లెలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. పెనుముడి వారధి వద్ద వరద ముంపుకు గురైన పల్లెపాలెం గ్రామాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధితులకు అందిస్తున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దని, వరద ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసానిచ్చారు. ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ, అలాగే సరైన వైద్యం, అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే 28 హ్యాబిటేషన్స్ ఉన్నాయో మొత్తం కూడా దిగువ ప్రాంతంలో అవన్నీ కూడా రీహాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహాబ్లో కూడా ఒక అధికారి అంటే ఒక పెద్ద స్థాయి అధికారిని పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు, ఉచిత అయితే మెడిసిన్స్ ఇవ్వటం, దాంతోపాటు బాలింతలున్నా, చిన్నపిల్లలున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి దీంట్లో ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటా ఉన్నారు. అందరం కూడా అప్రమత్తంగా ఉండదు. ఎందుకంటే ఇది రాబోయే 10 రోజుల దాకా, అంటే ఇంకొక వారం రోజుల దాకా ఈ ఇన్ఫ్లో ఇట్లనే ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అల్పపీడనం ముంపు ఉంది కాబట్టి అందరూ అప్రమత్తం.